ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము మాంసాలతో పట్టుబడిన సందర్భాలు, అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అసలు ఇప్పుడు చెకింగ్ల్లో మద్యం బాటిల్ దొరుకుతూ ఉన్నాయి, మాంసాలు దొరుకుతూ ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు నుండి మొట్టమొదటిసారి నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఎవరో కూడా దర్శనాలకు రావద్దు, భక్తులు ఎవరో రావద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు వినలా. ఎవరైనా దర్శనాలకు రమ్మని చెప్తారు, వీళ్ళేంటో రద్దీ ఎక్కువ ఉంది అందు గురించి ఎవరు రావద్దని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గోవిందమాల వేసుకున్న వాళ్ళు భక్తులకి అవమానం జరుగుతూ ఉంది, వాళ్ళని వెళ్ళగొడతా ఉన్నారు. ఇప్పుడు మాల ఎందుకు వేసుకుంటారండి? భక్తి శ్రద్ధలతో మాల వేసుకున్న వాళ్ళకి దర్శనాలు చేయించకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నా. సామాన్యమైన భక్తులకి దర్శనాలు చేయించరు, విఐపీలకు మట్టుకి క్యూ లైన్లు లేకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లే సందర్భాలు. ఎంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారు అని అంటే ఈ ప్రభుత్వము. రండి కూర్చేయండి. అంత ఘోరాతి ఘోరమైన అపచారాలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వము నిజంగా బుద్ధి రావాలి, ప్రజలు కూడా గమనించాలి. ఇది కాకుండా ద్రాక్షారామంలో ఎంత తీవ్రమైన అపచారం జరిగిందండి. శైవ క్షేత్రము, అష్టాదశ పీఠాల్లో ఒక పీఠము, అదేవిధంగా పంచారామాల్లో ఒక క్షేత్రము, భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవి, అక్కడ కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైన నాయకుడు ఒక తమ్ముడు దాన్ని ధ్వంసం చేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఇలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వీళ్ళకి ఏమన్నా కనీసము జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. కపాలేశ్వరుడు లింగం అని అంటే దానికి 1000 సంవత్సరాల చరిత్ర. అది సాక్షాత్తు దేవతలు వచ్చి ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని ఒక నానుడు ఉంది. ద్రాక్షారామం అంటే దక్షయజ్ఞం, సతీదేవి అక్కడ అగ్నికి ఆహుతయిందనేది ఒక చరిత్ర ఉంది. అంత పవిత్రమైన క్షేత్రంలో కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని ముక్కలు చేసిన సందర్భం. అసలు ఎంత అన్యాయం అండి ఇది! ముక్కలు చేసేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కసారి పెట్టమ్మా, ఆ ఫోటో చూడు. ఇదిగోండి, ఈ వ్యక్తి
తెలుగుదేశం పార్టీ నాయకుడు కిందని ఫోటో పెట్టమ్మా, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటో చూడండి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు భుజం మీద చేయేశాడు కదండి, ఆ వ్యక్తి పేరు సేలం వీరభద్రరావు, వాళ్ళ అన్నయ్య అనమాట, వాళ్ళ తమ్ముడు. విగ్రహాన్ని బద్దలు కొట్టినవాడు సాక్షాత్తు ఆ సేలం వీరభద్రరావు అన్న అతను తమ్ముడు, సొంత తమ్ముడు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ సేలం వీరభద్రరావు తమ్ముడే ఆ లింగాన్ని, కపాలేశ్వరుడి యొక్క లింగాన్ని బద్దలు కొట్టిన సందర్భం. ఇంక ఇంతకన్నా ఘోరమైన తప్పిదం ఇంకేమన్నా ఉంటుందండి? ఇప్పుడు ఆ లింగాన్ని అండి ఎంత ఘోరం అంటే నేను ఇంకా మాటల్లో కూడా చెప్పలేను. ఇప్పుడు ఆ లింగాన్ని ధ్వంసం చేశారు. ఇదిగోండి, ఇది లింగం. ఈ లింగాన్ని ధ్వంసం చేశారు. ఇదిగోండి, ఈ లింగాన్ని ధ్వంసం చేశారు. కపాలేశ్వరుడి లింగం. ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారో దేవతామూర్తులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు. ఇవాళ వీళ్ళు ధ్వంసం చేశారు. మరి ధ్వంసం చేసి తర్వాత వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే నిజంగా ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారు. ఆగమశాస్త్ర పండితులు, వేద పండితులను పిలిచి ఈ అపచారం జరిగింది, దీనికి సంప్రోక్షణ ఏ రకంగా చేయాలి, దీన్ని వేద మంత్రాలతో మళ్ళీ సలహాలు సూచనలు తీసుకుని ఏ రకంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాలి, ఇవన్నీ పద్ధతులు లేకుండా మార్నింగ్ బదలు కొడితే ఇదే రాజమండ్రి నుంచి కాతేరు దగ్గర ఒక లింగం తీసుకుని వచ్చి అక్కడ లింగాలు తయారు చేస్తూ ఉంటారు, విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఒక లింగం తీసుకొచ్చి మధ్యాహ్నం కళ్ళ తీసుకొచ్చి అక్కడ సిమెంట్తో లింగాన్ని ప్రతిష్ఠించేసి అంటే పెట్టేసి ఎవరికి అనుమానం రాకుండా దానిపైన చుట్టూరు విభూది రాస్తారు. అంటే మళ్ళీ పాత లింగంలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరికి అనుమానం రాకుండా మొత్తం తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫుల్ క్లోజ్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఇదేనా పద్ధతి? అసలు పురాతనమైన లింగము, అది నిజంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అక్కడ టెంపుల్, అక్కడ చిన్న ఇటుక ముట్టుకోవాలన్నా కూడా ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని అక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళేమో తెలుగుదేశం నాయకులే తీసుకొచ్చి బదలు కొడతారా? మళ్ళీ మూడో గంటోడికి అనుమానం రాకుండా తీసుకొచ్చి ఒక లింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి విభూతి రాసేసి మాకేం తెలియదని చేతులు దులుపుకుంటారా? ఎంత అన్యాయం అండి! అసలు నేను అడుగుతా ఉన్నా, హిందూ సంఘాలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రశ్నించట్లేదు? అసలు బీజేపీ అధినాయకత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏదైతే బజరంగ దళ్ వీళ్ళంతా చెప్తారు కదా, ఎక్కడ హిందువులకి ఎక్కడ అపచారం జరిగినా, ఎక్కడ ఇది జరిగినా వచ్చి మరి వాళ్ళు వారియర్స్ కింద, ఛాంపియన్స్ కింద తీసుకుంటారు కదా. ఏమయ్యారని అడుగుతా ఉన్నా. బజరంగ దళ్ ఏమయ్యారు? విశ్వ హిందూ పరిషత్ ఏమయ్యారు? ఆర్ఎస్ఎస్ ఏమయ్యారు? అసలు బీజేపీ నాయకులు ఏమయ్యారు? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇంత అపచారము, గోవిందరాజుల టెంపుల్ పైకి ఎక్కి, ఒక తాగుబోతు పైకెక్కి దేవతామూర్తిని కాలుతో తొక్కుతూ పైకెక్కి గోపురం పైన ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చిందులు చేస్తూ నాకు మందిప్పిస్తే గానీ నేను కిందకు దిగనని చెప్పేసి చేస్తా ఉంటే అసలు భద్రత ఏమైంది? ఎంత వైఫల్యం చెందుతా ఉంది? అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమయ్యారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏమయ్యారు? అందులోనూ వైకుంఠ ఏకాదశి ఇదా మీరు చేసేది? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గనక ఒకవేళ పొరపాటున ఉంటే మొత్తం వీళ్ళందరూ కూడా తయారైపోదురు. అయినా కూడా మేము రానివ్వం, ఆ తప్పులు జరగనివ్వం. ఇంకా వీళ్ళు క్రియేట్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఇదే రాజమండ్రిలో చూస్తే ఒక తెలుగుదేశం కార్పొరేటర్ అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు విరగొట్టి దానికి మలినాలు పావిన సందర్భం, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు.
అంటే వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఇక్కడ సాక్షాత్తు కృష్ణా పుష్కరాలకి 44 దేవాలయాల్ని కూల్చేసిన సందర్భం. అడుగుతా ఉన్నా, అసలు ఏంటిది? అసలు ఎందుకు ప్రశ్నించట్లేదు? మిగతా పార్టీలు వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతని ఏమయ్యారో అని అడుగుతున్నా.